నెల్లూరు నగరంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నారాయణ నేత్ర జ్యోతి, నారాయణ దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. 10వ రోజు వైకుంఠపురంలో నిర్వహించిన శిబిరంలో వృద్ధులకు కంటి పరీక్షలు, ఉచిత కంటి అద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు అందిస్తున్నారు. అలాగే పేదలకు కార్పొరేట్ స్థాయి దంత చికిత్సలు అందిస్తూ మంత్రి నారాయణ సేవలు ప్రశంసలు అందుకుంటున్నాయి. నెల్లూరు నగరంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నారాయణ నేత్ర జ్యోతి, నారాయణ దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. 10వ రోజు వైకుంఠపురంలో నిర్వహించిన శిబిరంలో వృద్ధులకు కంటి పరీక్షలు, ఉచిత కంటి అద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు అందిస్తున్నారు. అలాగే పేదలకు కార్పొరేట్ స్థాయి దంత చికిత్సలు అందిస్తూ మంత్రి నారాయణ సేవలు ప్రశంసలు అందుకుంటున్నాయి. आता है वाटी ले ले झूठे बोले सेसी ఈరోజు 5వ డివిజన్లోని వైకుంఠపురం స్లమ్ ఏరియా నందు నారాయణ నేత్ర వైద్య శిబిరము, ఇంకొకటి దంత వైద్య శిబిరము రెండు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పేదలందరూ డబ్బులు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్కి పోయి చూచుకోలేని పక్షంలో నారాయణ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ నారాయణ హాస్పిటల్ సిబ్బంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ సిబ్బంది అందరూ కలిసి ఇక్కడ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అందరూ పేదలు వచ్చి దీన్ని సద్వినియోగం కోరుచున్నాను. అదేవిధంగా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి నారాయణ సార్ని మనసుతో కోరుచున్నాను. నెల్లూరు నగరంలో గత 10 రోజుల నుంచి నారాయణ నేత్ర జ్యోతి, అలాగే నారాయణ దంత సురక్ష ఈ రెండు సంబంధించి డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి, డాక్టర్స్ అలాగే స్టాఫ్ నర్సులు, అలాగే సూపరింటెండెంట్లు, అలాగే పిఆర్ఓలు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఎక్కడైతే పేదవాళ్ళు ఎక్కువగా నివసిస్తారో అక్కడ డైరెక్ట్గా వెహికల్లో వచ్చి అన్నీ కూడా చెక్ చేసి వాళ్ళకి పన్ను టెస్ట్ చేస్తున్నారు. అలాగే అవి కూడా టెస్ట్ చేసి నిజంగా వచ్చి హాస్పిటాలిటీ అంటే ఎలా ఉంటుందో, అంటే మన ఏరియాలోకి వచ్చి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో డాక్టర్స్ ఇక్కడ క్లియర్గా కూడా తెలుస్తుంది. వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ని గౌరవంగా ఏందమ్మా నీ ప్రాబ్లం, ఏందయ్యా నీ ప్రాబ్లం అని చెప్పి అడిగి నీట్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి ఐ ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు. తర్వాత కంటి చూపు కొద్దిగా మందగిస్తే వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఉచితంగా గ్లాసెస్ కూడా ఇమ్మని చెప్పి నారాయణ సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరికైనా బాగలేకపోతే మళ్ళీ కూడా రేపు గౌరవప్రదంగా మళ్ళీ వెహికల్ వచ్చి నారాయణ హాస్పిటల్ నుంచి వెహికల్ వచ్చి ఇక్కడికి వచ్చి ఇదే కాలనీ వైకుంఠపురంకి వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళ పేషెంట్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ అన్ని ట్రీట్మెంట్ అన్నీ అయిన తర్వాత మళ్ళీ గౌరవంగా అదే వెహికల్లో తీసుకొచ్చి ఇక్కడ వదలడం జరుగుతుంది. నిజంగా కూడా నారాయణ సారు దాతృత్వం ఎటువంటిదో ఇవన్నీ కూడా ఒక నిదర్శనం. ఎందుకంటే ఇంత సాహసం ఏ డాక్టర్లు కూడా చేయరు, ఏ హాస్పిటల్ యాజమాన్యాలు కూడా చేయరు. మనం గతంలో నెల్లూరు నగరంలో కానీ ఎక్కడ ఏ హాస్పిటల్స్ చూసినా కూడా ఎవరు కూడా ఇంత ముందుకు రారు. దయచేసి నారాయణ సార్ నిజంగా కూడా ఈరోజు చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఈరోజు ఇక్కడే వెహికల్ పెట్టి ఇక్కడే దాంట్లో ఏసీ కూడా అన్నీ ఉంటాయి, అన్నీ అమర్చుంటారు. వాటిల్లో గౌరవప్రదంగా తీసుకెళ్ళి ఆ పేషెంట్ని వాళ్ళ పంటి అన్నీ కూడా చెక్ చేయడం, అలాగే కంటికి సంబంధించి చూపు రిఫ్లెక్టర్స్ అన్నీ కూడా చూడడం. అలాగే ఈరోజు నిజంగా పేదలందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉండే వైకుంఠపురంలో నివాసం ఉండేవాళ్ళు కానీ, జాకీర్ హుస్సేన్ నగర్లో ఉండేవాళ్ళు కానీ, అలాగే దీన్ దయాళ్ నగర్ కానీ, అలాగే గాంధీ గిరిజన కాలనీ కానీ, ఈ కాలనీలో అన్నింటిలో కూడా క్యాంపులు జరిగినాయి. వీళ్ళందరూ కూడా నిజంగా ఛార్జీలు పెట్టుకొని నారాయణ హాస్పిటల్కి వెళ్ళే శక్తి కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా వాళ్ళందరూ ఈరోజు ఎంతో ఆనందంతో ఉన్నారు. నిజంగా వన్స్ అప్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు నారాయణ సార్.